నమస్కారం. జే డిజిటల్ న్యూస్కి స్వాగతం. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. జగ్గంపేట సర్కిల్ పోలీసులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. కాట్రావులపల్లి టీడీపీ నేత ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో నిర్మించిన పోలీస్ సంక్షేమ భవనాన్ని ఐజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట, కిర్లంపూడి ఎస్ఐలు టి రఘునాథరావు, జి సతీష్ సిబ్బంది ఉన్నారు. ఇంకా మనకి అన్నింటిలో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. కేసులో నేరస్తుడి స్థాయిని బట్టి వాడు ఈ నేరాలు డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదించి ఉంటే దాంట్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో చేయాలి. ఎస్పెషల్లీ గట్టి అఫెండర్స్ కాకుండా ఎవరన్నా కొద్దిగా మిడిల్ లెవెల్ వర్క్ దొరికినప్పుడు వాడు గంజాయి ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు, దానివల్ల ఎంత డబ్బు సంపాదించాడు, దానివల్ల ఆస్తులు ఏమన్నా కొన్నాడా, అవన్నీ ఆస్తులన్నీ వాటిని సీజ్ చేసేయడం, అమ్మకుండా చేయడం, ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్తంభింపచేయడం. సో దట్ ఆ విధంగా చేయడం వల్ల ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ భవిష్యత్తులో వాళ్ళకి ఫైనాన్షియల్ అంతే జప్తు అయిపోతాయి. భవిష్యత్తు గవర్నమెంట్కి మనము అటాచ్ చేసే అవకాశం ఫ్రీజ్ అయిపోతాయి. దెబ్బ కొట్టడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఇంకొంచెం భయపడే అవకాశం అంటే మనం చేస్తాం. సర్కిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ గురించి రావడం జరిగింది. ఇక్కడ శాఖ భద్రతలన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏ మేజర్ ఇష్యూస్ ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. రోడ్ యాక్సిడెంట్స్ కూడా గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూశాను రోడ్ యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి. ఇట్స్ ఎస్పెషల్లీ అంటే నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ అంటే దెబ్బలు తగిలే యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోయాయి. చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. సో ఇంకొంచెం ఎఫర్ట్స్ చేయాలి. ఇంకా 2 నెలలు మనకి సమయం ఉంది ఈ సంవత్సరం. కాబట్టి యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ నైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కార్స్ కానీ ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్. మొన్న కూడా ఇక్కడ ఒకటి కార్ యాక్సిడెంట్స్ అయ్యి 3 వ్యక్తులు నలుగురు చనిపోయారు. సో అందువల్ల రాత్రి పూట వేగంగా నడపడం, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి మద్యం మత్తులో సేవించి వాహనాలు నడపడం, దీని మీద ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్గా కార్స్, బస్సెస్ మీద కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. నైట్ కూడా 2 వీలర్స్ ఎవరన్నా మద్యం సేవించి నడిపితే హైవేస్ మీద, ఎస్పెషల్లీ హైవేస్ మీద మద్యం సేవించి నడిపితే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడు కూడా మనకి కొన్ని యాక్సిడెంట్స్ ఈ యూత్ మద్యం సేవించి నడపడం వల్లనే మనకి యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి వీటి మీద రోడ్ యాక్సిడెంట్స్ గురించి నైట్ కూడా ఇందాక నేను కొత్తపాడులో కూడా చెప్పాను. సబ్ డివిజన్కి ఒక ఎస్ఐని ఒక టీం పెట్టి నైట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్టాప్ అంటే డ్రైవర్స్కి మిత్రమత్తుగా ఉన్న వాళ్ళకి ముఖం గడిగి పంపించడము, స్టాప్ పాస్టర్ వచ్చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం, ఒక బస్సెస్లో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసి ప్రయాణికులు కూడా రాత్రి కూడా ప్రయాణించే ప్రయాణికులకు కొద్దిగా ధైర్యం కూడా వస్తుంది. ఈ హైవే సేఫ్టీ మొబైల్స్ అన్నీ కూడా సింక్రొనైజ్ చేసి రోడ్డు మీద ఆగిన వెహికల్స్ మేము ఆగడానికి అవకాశం లేకుండా ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి రోడ్ యాక్సిడెంట్స్ నెక్స్ట్ 2 నెలల్లో కొంచెం బాగా తగ్గించడానికి ఇంకొంచెం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు గంజాయి అందుకనే మండల స్థాయిలో, సర్కిల్ స్థాయిలో ఎవరు నేరస్తులు ఉన్నారు, గంజాయి అమ్మేవాళ్ళు అంటే చాలామంది ఇప్పుడు ఆ మండలాల్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన వాళ్ళు ఉంటారు.
అది ఎస్ఐ గారికి తెలుస్తుంది. కానీ వేరే మండలాల్లో